బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజనల్ కార్యాలయం నందు గతంలో పలు చోట్ల చోరీకి గురైన మొబైల్ ను దర్యాప్తు చేసి 52 మొబైల్స్ ను రికవరీ చేసి కంప్లైంట్ ఇచ్చిన వారికి పరిశీలించి మొబైల్ యాజమాన్లకు డీఎస్పీ చేతుల మీదుగా అందించారు. బాధితులు ఆనందంతో చిరునవ్వులతో పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం డీఎస్పీ రఘువీర్ ప్రెస్ మీట్ తో మాట్లాడారు. డివిజన్ సిఐలు, ఎస్ఐలు, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు రామచంద్రపురం సబ్ డివిజన్ లో మొబైల్ ఫోన్స్ రికవరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ఒక వారం క్రితం మేము ఎన్ని మొబైల్స్ అయితే పోగొట్టుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి, ఎవరి మొబైల్స్ ట్రేసబిలిటీ అవైలబుల్ గా ఉంది, అంటే పోయిన మొబైల్స్ లో ఎవరైనా వేరే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కానీ, లేదంటే అది దొరకబెట్టుకున్న వాళ్ళు కానీ వేరే సిమ్యులేస్ ఏమైనా వాడుతున్నారా, ఇట్లాంటిది మేము ఇన్వెస్టిగేట్ చేసి సిమ్యులేస్ వాడుతున్నట్లు అయితే అవి ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగిందండి. అట్లా మొత్తంగా ఈ రోజు 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి లీగల్ ఓనర్స్ కి, అంటే న్యాయపరంగా వాటి ఓనర్స్ కి ఈ రోజు అందజేయడం జరిగింది. ఇంకా ఒక 50 మొబైల్స్ వరకు రికవర్ చేయాల్సి ఉంది. వాటికి కొంచెం వేరే రాష్ట్రాల్లో ఉండడం వలన కొంచెం లేట్ అయింది. అవి వచ్చే వరకు వీటిని ఎందుకు ఆపడమనేసరికి ఫస్ట్ టైర్ లో ఈ 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి ఓనర్స్ కి ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్ లో 3 సిఐలు కూడా, రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహకారంతో, వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహకారంతో చేశామండి. ఈ రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మొదటగా ఇనిషియేటివ్ తీసుకుని దీని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.